మాట్లాడుతుంటే చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆడపిల్లలు, మేము క్రికెట్ టీం ఉన్నాం, మేము 12 మంది, మాకు టైం ఇవ్వట్లేదు, మాకు ఆడుకోవడానికి సరిపోవట్లేదు, మాకు కెరీర్గా మాకు స్పోర్ట్స్గా మేము అభివృద్ధి చెందాలి క్రికెట్లో అంటే నెట్స్ బాయ్స్కి ఇస్తారు కానీ మాకు అమ్మాయిలకి ఇవ్వట్లేదు అనే దృష్టి ఉంది. ఆ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇవన్నీ కూడా మీరు కూర్చొని మాట్లాడితేనే తెలుస్తాయి. ఒక్కోసారి ఇంకొంతమంది విద్యార్థులు, కొంతమంది అధ్యాపకులు మమ్మల్ని కొన్ని సందర్భాల్లో మాకు పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు, కొన్నిసార్లు చేయి చేసుకున్నారు, చేతిలో ఏది ఉంటే దాంతో కొడుతున్నారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మొన్న ఈ మధ్యన రాయచోట్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ క్లాస్ టీచరు ఇజాజ్ అహ్మద్ గారు అనుకుంటా, ఆయన ఏదో విద్యార్థులు గొడవ చేస్తుంటే ఆయన ఒక దెబ్బ వేస్తే ఆ విద్యార్థులను తిరగబడి ఆయన గుండెల మీద కొడితే ఆయన చనిపోయారు. సో అధ్యాపకులకు ఎంత బాధ్యత ఉందో విద్యార్థులకు కూడా అంతే బాధ్యత ఉంది. మీరు డిసిప్లిన్డ్గా ఉంటే మీకు బలం ఎక్కువ ఉంటుంది. మీ తల్లిదండ్రులకు మీరు చెప్పండి. మీ తల్లిదండ్రులు, ఒకళ్ళ అధ్యాపకులు కానీ ఎవరైనా సరే, పెద్దలు, స్కూల్ నడిపే పెద్దలు ఎవరైనా తప్పు చేస్తే మీరు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకుంటారు. దానికంటే ముందుగా మీరు కూడా చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మనం చదువు అనేది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్. ఉద్యోగాలు సంపాదించడానికి, ఆర్థిక స్తోమత పెంచుకోవడానికే కాదు, జ్ఞానం పెంపొందించుకోవడానికి కూడా. ఇది నాకు ఇష్టమైన నాని పాల్కేవాలా గారు చెప్పింది. ఇండియాని తిరిగి రీడిఫైన్ చేయాలి 21st సెంచరీకి అని చెప్పి 1985లో ఆయన మాట్లాడింది. ఒక 7 అంశాల మీద మాట్లాడారు. 1 నేషనల్ ఐడెంటిటీ, 2 లా అండ్ ఆర్డర్, 3 ఫ్యామిలీ, 4 ఎడ్యుకేషన్, 5 కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ, 6 సోషలిజం, 7 సోషల్లీ రెస్పాన్సిబుల్ బిజినెస్ అని. నేషనల్ ఐడెంటిటీ అనే దానికి పదానికి ఏంటంటే, మనందరం ఏదో కులంలో పుట్టాలి, ఏదో ఒక ప్రాంతంలో పుట్టాలి, కానీ మనందరం భారతీయులం అని మర్చిపోకూడదు. మన నేషనల్ ఐడెంటిటీ చాలా చాలా కీలకం. అలాగే లా అండ్ ఆర్డర్కి మనం సహకరించాలి. ఇందాక ఎస్పీ గారు చెప్తా ఉంటే, మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా, ఇప్పుడు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్, ఆడబిడ్డ, నేను మీకు చాలాసార్లు విద్యార్థులు కూడా చెప్తా ఉంటాను. సుగాలి ప్రీతి అనే ఒక పాప, 14 ఏళ్ళ బిడ్డ, స్కూల్కి వెళ్ళి, అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను, తిరిగి వస్తానని చెప్పి వెళ్తే ఆ బిడ్డ ఇప్పుడు ఇంటికి రాలా, స్కూల్లో చనిపోయింది. ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయింది. దాని మీద ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోవడానికి చేస్తామంటే, ఇప్పుడు ఈ మధ్యన మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే మీకు ఆడబిడ్డల భద్రత అంత కీలకం. అందుకని మాధవిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే ప్రతి స్కూల్లో కెమెరాస్ ఉండాలి. అలాంటి ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని దాన్ని ఆడబిడ్డల భద్రత కోసమే కాకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఉత్పన్నం కాకుండా ముందుగానే పట్టుకోవడానికి కెమెరాస్ ఉండాలి. సో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటా ఉన్నాం.